శివుడి యొక్క ధ్యానాన్ని భంగపరచడానికి దేవతలు పార్వతితో సహా మన్మధుని ఉపయోగిస్తారు బాణాలు వేయడానికి. ఆ పుష్పబాణం వేస్తున్నటువంటి ఎవరు అని శివుడు ఒకసారి ధ్యానంలో నుంచి ఒక నేత్రాన్ని తెరిచి చూసేసరికి మన్మధుడు భస్మమైపోయినాడు. అలాగే హిరణ్య కశ్యపుని యొక్క చెల్లెలైనటువంటి హిరణ్యాక్షి మహారాక్షసిని సంహరించిన తర్వాత ఆ రాజ్య ప్రజలందరూ కూడా హోళికోత్సవం జరుపుకున్నారు. ఈ మన్మధుడు భస్మం అయిపోయిన తర్వాత కామదహనం జరుపుకున్నారు. అలాగే రాధాకృష్ణుల యొక్క ప్రేమ నిజమైనదని భావిస్తూ మధురలో రాధాకృష్ణులు కూడా హోలీ ఆడుకున్నట్టు మనకు పురాణ ఇతిహాసాల నుంచి తెలుస్తున్నది. తరతరాల నుంచి వస్తున్నటువంటి మన సనాతన సాంప్రదాయంలో ఈ కాముని దహనము హోలీ పండుగ చాలా విశేషమైనటువంటిది.